హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పాతకాలపు స్టోరీ ఒకటి గుర్తొచ్చింది నాకు. ఆ స్టోరీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. పాతకాలంలో ప్రజలు రవాణా కోసము గాడిదల్ని వాడేవాళ్ళు అన్నమాట. ఆ గాడిదల ద్వారా రవాణా చేయడము, సరుకులు తీసుకెళ్ళడము ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే చేను పని కోసం కూడా, పంట కోసం కూడా వాటిని యూజ్ చేసేవాళ్ళు, వాడేవారు. సో అలా ఒక వ్యక్తి దగ్గర ఒక గాడిద ఉన్నింది. ఆ గాడిదకి అతను చాలా బాగా చూసుకునేవాడు, చాలా ప్రేమతో దాంతో ఉండేవాడు. అతనికి ఒకే ఒక బాధ ఉండేది. వర్షం వచ్చినప్పుడు గాడిద బాధపడుతూ ఉంది, వర్షంలో తడుస్తూ ఉంది. అలాగే ఎండాకాలంలో, సమ్మర్ సీజన్లో ఎండకి చాలా ఇబ్బంది పడుతుంది. చలికాలంలో చలికి చాలా వణుకుతోంది. ఆ వ్యక్తికి చిన్న ఇల్లు ఉంది, ఇంకా అతని దగ్గర డబ్బులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో పేదవాడు కాబట్టి అతని దానికోసం సపరేట్గా ఏదైనా ఒక స్థలం కేటాయించడము, దాని అవసరాలు తీర్చడము, దానికోసం ఒక షెడ్ వేయడం, ఇలాంటివి అతని దగ్గర డబ్బులు లేవు కాబట్టి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. సో కొద్ది రోజుల తర్వాత ఇతని దగ్గర కొద్దిగా డబ్బు జమ అయింది. సో దాని ద్వారా అతను ఇప్పుడున్న గుడిసె పైన ఇంకో చిన్న గుడిసె కట్టుకున్నాడు. ఆ కాలంలో చెక్కలతో, కొయ్యలతో కట్టుకునేవాళ్ళు. సో అలా అతను ఇల్లు ఇంటి పైన పైకప్పులో ఇంకో ఇల్లు నిర్మించుకున్నాడు అనమాట. సో నిర్మించుకున్నప్పుడు అతనికి చాలా సంతోషం కలిగింది. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉండొచ్చు, నా ఇల్లు పెద్దదైంది, అలాగే నా గాడిదను కూడా ఇప్పుడు నా ఇంటి లోపలికి తీసుకురావచ్చు, దాని అవసరాలు కూడా తీర్చవచ్చు అనుకున్నాడు. వర్షాకాలము మొదలవుతోంది. వర్షాకాలం మొదలయ్యేటప్పుడు అతను ఆ గాడిదను తీసుకొని ఇంటి పైకప్పున, కొత్తగా నిర్మించిన పై భాగంలో దాన్ని తీసుకొచ్చాడనమాట, పై ఫ్లోర్లో. సో దాన్ని చాలా కష్టం మీద తీసుకొచ్చాడు, పైకి ఎక్కించాడు. సో పైకి ఎక్కించిన తర్వాత ఆ గాడిద తన సహజమైన పద్ధతి ద్వారా అది దానికి అనుకూలమైన స్థలాన్ని వెతుకుతూ ఉంది. ఆ అనుకూలమైన స్థలం వెతుకుతూ ఉండడంతో అది అటు ఇటు తిరుగుతూ ఉండడం వల్ల ఆ ఇల్లు కూలిపోయింది. అప్పుడు ఆ వ్యక్తి చాలా బాధపడ్డాడు. ఈ గాడిదని తీసుకొచ్చి నేను సంతోషపెడదామని, దీనికి మంచి స్థలం కేటాయిద్దామని పైకి తీసుకొస్తే ఉన్న ఇంటినే కూల్చేసింది. సో ఫ్రెండ్స్, ఎవరి స్తోమత ఎంత ఉంటుందో ఆ స్తోమతలోనే వాళ్ళని ఉంచినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉండొచ్చు. ఈ కథలో మనకు తెలిసిన నీతి ఏమంటే, గాడిద సంతోషంగా ఉంది, కానీ దాన్ని ఇంకా సంతోషపరచాలని ఆ వ్యక్తి ఆలోచించినప్పుడు అతను ఇబ్బంది పడ్డాడు, గాడిద ఇబ్బంది పడింది, అలాగే అతనున్న స్థితిని కూడా కోల్పోయాడు. సో ఫ్రెండ్స్, దీనివల్ల మనము ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో అలాంటి స్థితిలో వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్తో వాళ్ళని వదిలేయాలి. వాళ్ళ స్థితిని మార్చాలి, వాళ్ళని ఇంకా మనం హ్యాపీగా చూసుకోవాలి అని ట్రై చేసినప్పుడు మనము ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.